అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ, సోదర సోదరీమణులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ అంటేనే అన్నయున్న తమ్ముడున్న ఎప్పుడెప్పుడు రాఖీ కడదామా, ఎప్పుడెప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఎంతమంది ఆలోచిస్తారు? అందులో ఎక్కువ మంది ఆలోచించేది అన్నయ్య కానీ తమ్ముడు కానీ మనం రాఖీ కడితే ఏమిస్తారు, ఏ గిఫ్ట్లు ఇస్తారు, ఎంత సర్ప్రైజ్గా మనం ఫీల్ అవ్వాలి, ఇలా ఆలోచించే వాళ్ళే ఎంతమంది ఉన్నారు? మీరే డిసైడ్ అయిపోండి, మీ చేతికి వదిలేశాను. అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా మన ఇండియన్ కిచెన్ కూడా స్పెషల్గా కలకల్లాడిపోతుంది. ఎలా అంటారా? చక్కటి గాత్రంతో టేస్టీ రుచికరమైన వంటకాలతో సిద్ధంగా ఉంది. అర్థమైపోయింది కదా? గాత్రం అనగానే ఒక గానకోయిల మన సెట్కు విచ్చేశారు. ఎవరో తెలుసా? ప్రముఖ నేపథ్య గాయని, అలాగే ఎన్నో టీవీ షోస్లో ఫైనలిస్ట్గా గెలిచిన మానస ఆచార్య. మరి ఆహ్వానించేద్దామా మానస గారిని? ప్లీజ్ వెల్కమ్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు, అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరు ఒక్కరే వచ్చారు రక్షాబంధన్ అని చెప్పేసి, మరి అన్నయ్య తమ్ముడు ఎవరిని వెంట పెట్టుకుని రాలే? ఎందుకు రారు? ఈ పండగ రోజు ఒక్కళ్ళు వస్తే ఏం బాగుంటుంది? క్రేజీ నాటీ బ్రదర్స్ ఉంటారు కదా మనకి, వాళ్ళు వస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది. అంటే తమ్ముడు కూడా వచ్చాడా? ఎస్, వచ్చాడు. ఓకే, సో తమ్ముడు కూడా వచ్చేసాడు. మానస ఆచార్య గారి తమ్ముడు సుమంత్ ఆచార్య. మరి ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ సుమంత్. హాయ్ సుమంత్. హలో హలో అండి, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. అలాగే థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఓకే, నిజంగా ఈ రాఖీ ఈ చక్కటి సందర్భంలో నాకు ఇంకో అక్క యాడ్ అయింది. నాకు ఇంకో తమ్ముడు వచ్చాడు, నాకు ఇంకో సర్ప్రైజ్ రెడీగా ఉంది. మరి ఇది తోచిరా, ఇది కొత్తకు వచ్చాక మళ్ళీ పాత అక్కని మర్చిపోతావా? మారుతున్న కాలంతో మనం కూడా మారవాలి. ఇలాంటి బ్రదర్స్ అసలు ఎంకరేజ్ చేయొద్దండి మనం. ఎప్పుడు కొత్తగానే కనిపించాలేమో వీళ్ళకి అప్పుడు. సరే, మరి అయితే అక్క తమ్ముడు రావటం, ఇద్దరు కూడా సింగర్స్ అవడం, ఇది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రాఖీ అనగానే ఫస్ట్ మనము రాఖీ కట్టి స్వీట్స్ తినిపించుకుని ఆ సర్ప్రైజ్ ఏదో తీసుకున్న తర్వాత మనం మిగతా కార్యక్రమం స్టార్ట్ చేయాలి. తప్పకుండా. ఓకేనా? నేను వీళ్ళు రాఖీ తీసుకొస్తాను. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికిన దీవెనలు. హ్యాపీ రాఖీ. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ రాఖీ మరోసారి. ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఓకే, సో రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టేసుకున్నాము, అసలైన ఘట్టం అయిపోయింది. ఇప్పుడు మీ నుంచి ఒక పాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తమ్ముడు రెడీ? మరి ఏ పాట పాడబోతున్నారు? రాఖీ సందర్భంగా రాఖీ పాటతోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా? ఎస్, రాఖీ అనగానే ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములు, తోబుట్టులు, ఇది కాబట్టి ఒక మంచి ఫ్యామిలీ సాంగ్ ఇద్దరం కలిసి పాడతాం. మంచి సెలబ్రేషన్ సాంగ్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఏమన్నా ఉందా? నిజంగా పాత పాటలు ఎంత బాగుంటాయి, మీనింగ్ఫుల్ గా కదా? అవునవును. ఒక మంచి సెలబ్రేషన్ పాటతోటి మనం స్టార్ట్ చేసాము. అలాగే సెలబ్రేషన్ కి ఇంకోటి కూడా ఉంటుంది కదా, ఫుడ్. మరి అది లేకపోతే పండగే అది ఫుల్ఫిల్ అయ్యేది. మరి ఏమంటారు పరిచయం చేస్తున్నారు ఈ సందర్భంగా? ఫస్ట్ నోరు తీపి చేసుకుందాము. మిల్లెట్ సేమియా ఖీర్. సూపర్ హెల్దీ కదా, మిల్లెట్స్ ఉన్నాయంటే. నేర్చేసుకుందామా అండి మిల్లెట్ సేమియా ఖీర్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మిల్లెట్ సేమియా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బో, మిల్లెట్ సేమియా
మనకి మైదా పోయి చక్కగా మిల్లెట్ తోటి మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. అవును, చక్కటి రీప్లేస్ మనకి చాలా హెల్దీ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగానే ఊరించేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా మరి? ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అన్ని మనకు నచ్చేవే అక్కడ. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. సో మన తమ్ముడికి మనం ఇది గిఫ్ట్ ఇచ్చేది ఇదే అన్నమాట. సేమియానే పెట్టేద్దాం మన తమ్ముడికి. సరే అయితే ఫస్ట్ ఏం చేయాలి మనము? ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకే, నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. నెయ్యి ఇంకా ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు, అంటే కొంతమంది ఇంకా కమ్మగా ఆ స్మెల్ రావాలి, నెయ్యి స్మెల్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నెయ్యి కరగాలి. కరిగేలోపు అసలు ఇంటికి ఒక్కొక్కళ్ళు సింగర్ అవుతూ ఉంటారు, కానీ మీ ఇంటి నుంచి ఇద్దరు సింగర్స్ హౌ, ఎలాగా? ఎందుకంటే మా అమ్మ నుంచి వచ్చింది కాబట్టి. ఓకే, అమ్మ సింగర్, అమ్మ సింగర్, క్లాసికల్ మ్యూజిక్ టీచర్. ఓకే, చిన్నప్పటి నుంచి ఇంకా మేము బయటికి వెళ్ళి నేర్చుకుంది లేదు, ఇంట్లో అమ్మ దగ్గర కూర్చొని నేర్చుకోవడం. ఎంత అదృష్టం కదా అసలు అది. కాకపోతే ఆ ఇంట్రెస్ట్ రావడం అన్నది కూడా కొంతమందిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీ ఇద్దరికి వచ్చింది. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా. మొదటి నుంచి పాడాలి అని మాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉన్నా ముందుకు తోసి పంపించేవాళ్ళు, పాడాల్సిందే అని స్టేజ్ ఎక్కించి స్కూల్లో వాడిని కానీ నన్ను కానీ. ఓకే ఓకే, ఇక్కడ మనకి నెయ్యి కరిగింది. నెక్స్ట్ ఏం పెద్దాం? జీడిపప్పు వేస్తున్నాను, కొంచెం కిస్మిస్, కలిపి ఇచ్చిన ఏదన్నా ఉందా స్టేజ్ షో గానీ, ఏదైనా కలిపి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏదైనా? కలిసి స్టేజ్ షోస్ లో పాడుతుంటామండి, బయట ప్రైవేట్ ఈవెంట్స్ లో అట్లా కలిసి పాడు. ఇన్ఫాక్ట్ మేము ముగ్గురం కలిసి వెళ్తాం, నేను మమ్మీ తమ్ముడు పాడుతుంటాం. ఓకే ఓకే, ముగ్గురు కలిసి ఇచ్చింది ఏది? మా ఇద్దరికి అంటే అక్క తమ్ముళ్ళు కాబట్టి, అక్క తమ్ముళ్ళు సినిమాలో కూడా ఒరిజినల్ గా అక్క తమ్ముళ్ళు పాడుకున్న పాట ఒకటి మేము రెగ్యులర్ గా పాడుతూ ఉంటాము. ఓ, కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది సిచ్యువేషన్. ఇవి వేగిపోయి తీసేస్తారా? అందులోకి తీసేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టిన సగ్గుబియ్యం రెడీగా ఉంది, దీన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసేస్తాం. ఆ జగ్లో ఉంటుంది వాటర్. ఓకే, అమ్మయ్య, ఎప్పుడెప్పుడు టైం పడుతుందా మనకి ఉడకడానికి, ఆ టైంలో పాటలు పాడించుకుందాం అన్న దాంతో ప్లాన్లో నేనున్నాను అనమాట. ఓకే, అక్క తమ్ముడు ఇలాంటి బ్రదర్ సిస్టర్ సాంగ్స్ పాడారు అని చెప్పేసి అన్నారు కదా, సో ఇప్పుడు ఒక పాట పాడతారా మరి? తప్పకుండా. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల ఘుమఘుమల చావళి, జాజి మల్లెల ఘుమఘుమల చావళి, లేత సిగ్గుల సరిగమల చాబిలి, అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరముల చిలక స్వరముల చిలక, కరముల చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక, మమతల చిలక దిగిరావా, మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. సూపర్. అయితే ఇద్దరిది కూడా హ్యాండ్ మూమెంట్ ఇలా, అంటే రాగం పైకి తీసుకున్నప్పుడు ఈ మూమెంట్ ఇలా కలుస్తున్నాయా? అవి కూడా కలుస్తున్నాయి. ఇద్దరు ఓకే సిబ్లింగ్స్ వీళ్ళు అని చెప్పి అక్కడ కనిపెట్టేసేయచ్చు. ఇదంటే ఎన్ని రోజులు కేవలం ఫీచర్స్ అనుకున్నాను, ఇవి కూడా కలుస్తాయి. ఇవి కూడా కలుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి సగ్గుబియ్యం కూడా ఉడికింది, పాట తర్వాత ఇది కూడా పరవశించింది అనమాట. సో నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ఇందులో బెల్లం వేసేసుకుందాం. ఓకే, నేను మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంకా చాలా వేసే ఉన్నాయి కాబట్టి. కొంచెం స్వీట్ అంటే స్వీట్ లాగా తీయగా ఉండాలి కాబట్టి మొత్తం బెల్లం వేసేస్తున్నాను. స్వీట్ తింటారా బాగా? తింటే కొంచెం తమ్ముడు ఎక్కువ తింటాడు స్వీట్, నేను కొంచెం
తక్కువ తింటాను. అయితే అక్కలో ఇష్టమైన క్వాలిటీ ఏంటి, ఇష్టం లేని క్వాలిటీ ఏంటి? అక్కలో ఫస్ట్ నాకు ఎంత ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే నేను ముఖ్యంగా తనలోంచి నేను నేర్చుకుంటున్నా, అంటే ఇంకా ఫ్యూచర్లో నేర్చుకునే క్వాలిటీ ఏంటంటే తను చాలా కష్టపడుతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సో ఆ విషయంలో నేను తనని చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటాను. అంటే కష్టపడే తత్వం అక్క దగ్గర నుంచి. వెరీ గుడ్. సరే, బెల్లం కూడా మనకు కరిగింది. నెక్స్ట్ మనం మిల్లెట్ సేమియా వేసుకుందాము. ఓకే, సేమియా చూస్తుంటే భలే పల్చగా చాలా బాగున్నాయి కదా ఇవి. అవునండి, మామూలు మన సేమియా లాగే ఉంటాయి కానీ మిల్లెట్ సేమియా ఇది బయట ఇప్పుడు ఈజీగా దొరికిపోతుంది. ఓకే, అన్ని షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అందరికి హెల్త్ కాన్షియస్ పై అవగాహన వచ్చింది కాబట్టి. ఓకే, సేమియా అది కూడా కాస్త కలర్ మనకి మారినా చక్కగా కుక్ అయిపోయింది. అవును, కొంచెం కలర్ డిఫరెంట్ గా ఉంటుంది డార్క్ కలర్ లో. అవును, డార్క్ కలర్ ప్లస్ మనం బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ కలర్ కూడా కలిసి వచ్చింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొంచెం యాలకుల పొడి వేద్దాము. అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా సుమంత్కి అక్క చేసే వంటల్లో ఏ వంట అంటే ఇష్టం? అక్క బాగా చేస్తుందా ఇంతకీ వంట? చాలా బాగా చేస్తుంది. అవునా? అక్క వంట అమ్మ వంట ఎవరిది బాగుంటుంది? అమ్మ నుంచి ఎలానో అక్కకు వస్తుంది. ఇద్దరు టేస్ట్లు కలుస్తాయా? చేసే విధానం చాలా వరకు కలుస్తాయా? చాలా వరకు. ముఖ్యంగా నాకు అక్క చేసే వంటకాల్లో నాకు సాంబారు ఎరగదీస్తుంది, చాలా ఇష్టం. ప్లస్ ఇది సగ్గుబియ్యం ఉప్మా చాలా బాగా చేస్తుంది. అవునా? నైస్ నైస్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పాలు వేసేసుకున్నాము. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి లాస్ట్ లో వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి. డ్రై ఫ్రూట్స్ అది అలా తగులుతుంటేనే ఏ స్వీట్ అయినా తిన్నట్టుంటుంది. అవునవును. సో మాకు ఇది మాత్రం చాలా మస్ట్. జీడిపప్పు ఇవన్నీ. ఇది బాదం తురుము. బాదం అయిపోయినట్టే కదా. ఎస్, ఫైనల్ అవుట్పుట్. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను నేను. సో ఇంకా ఫైనల్గా ఏమైనా చేద్దామా దీనికి? పైనుంచి కొంచెం కుంకుమ పువ్వు వేసి గార్నిష్. ఈ సేమియా కాస్త ఒక ఎగ్జోటిక్ సేమియా లాగా అయిపోయింది. మంచి డెజర్ట్ లుక్ వచ్చేసింది. ఓకే, చూసారు కదా అండి, ఎంతో హెల్దీ అయినటువంటి ఈ టేస్టీ మిల్లెట్ సేమియా ఖీర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిల్లెట్ సేమియా ఖీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నానబెట్టిన సగ్గు బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, మిల్లెట్ సేమియా 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, బాదం తురుము కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. మిల్లెట్ సేమియా ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నానబెట్టిన సగ్గు బియ్యం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తరువాత అందులో బెల్లం, మిల్లెట్ సేమియా వేసి ఉడికాక యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్, పాలు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం తురుము వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సేమియా ఖీర్ రెడీ. మిల్లెట్ సేమియా ఖీర్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకోండి, ఎవరి స్పూన్లు వాళ్ళు. అటాక్. స్పూన్ నాకుంది. టేస్ట్ అక్క చేసింది ఎలా ఉందో ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పు. అవును, ఫస్ట్ అన్నదమ్ముల పండగ కాబట్టి ఫస్ట్ వాళ్ళే. నువ్వు తిని బాగుందంటే నేను తింటా. చాలా బాగుంది. అమ్మయ్య, వీడికి నచ్చిందంటే బాగున్నట్టే.
దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. మిల్లెట్ సేమియా ఎలా ఉంటుందో, మనకు రెగ్యులర్ సేమియా టేస్ట్ వేరు, దీంతో ఎలా ఉంటుందో అనుకున్నాను. పర్లేదు, చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నైస్. ఈసారి మీరే నా కోసం మంచి వంట చేసి పెట్టాలి. అబ్బా, నేను అందరి చేత చేయిస్తాను తెలుసా, నేను చేయాలా ఇప్పుడు? సరే, తమ్ముడు ఇంత ప్రేమగా అడిగినప్పుడు నేను చేసి పెడతానులే. సరే, నీకేం కావాలో చెప్పు, చేసి పెడతా. ఈ అక్క స్వీట్ చేసింది కదా, మరి ఈ అక్క నుంచి నేను ఒక హాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాట్ కావాలి కదా? వడలంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టం. సరే, ఇప్పుడు నేను చేస్తాను చిలకడ దుంప బచ్చల కూర వడలు. చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. ఇది వింటుంటేనే అనిపిస్తుందా? సో నేర్చేసుకోండి మరైతే. రెడీగా ఉన్నారా మీరందరూ? నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మరి నేర్చేసుకుందామా? చిలకడ దుంప బచ్చల కూర వడలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చిలకడ దుంప బచ్చల కూర వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది నా వంట, నేను చేస్తున్నాను, మీరు నేర్చుకోండి. రెడీయా? రెడీ. ఓకే, సో కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మినప్పప్పు ఉంది కదా నానబెట్టింది, ఇది మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. ఓకే. చాలు. రెడీ. సో ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా స్పైసీగా తింటావా నువ్వు? సరే, అయితే పచ్చిమిర్చి అలాగే సాల్ట్ కూడా వేసేస్తాను దీనికి సరిపడా. అలాగే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు. అల్లం వేస్తేనే ఆ స్మెల్ బాగుంటుంది. అలాగే కరివేపాకు. అసలు ఎనిమిది చిలకడ దుంప. ఇదేదో వెరైటీగా ఉంది, ఫస్ట్ టైం నేను చిలకడ దుంపతో వడలు. ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అంటే బేసికల్ గా చిలకడ దుంప బాగుంటుంది, దీంతో కలిపితే ఇంకా బాగుంటుంది. అలాగే ఉడికించిన బంగాళదుంప ఒకటి. ఆలు వేసుకుందాము. ఆలు కూడా ఇలాగా మెత్తగా చేత్తో స్మాష్ చేసేసుకుని, ఇప్పుడు అసలైంది అనమాట బచ్చల ఆకు. చక్కగా గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తూ, అలాగే మధ్య మధ్యలో పంటికి తగులుతూ బాగుంటాయి. ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర. అంతే, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. ఓకే, నూనె వేడైంది. నూనె కూడా వేడైంది. నా పొంగు వస్తుంటే ఆ ఫీలే వేరు కదా. ఓకే, రెడీ అయిపోయే వడలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. బచ్చల కూర వేసారు కాబట్టి. చూసారు కదా, నా స్వహస్తాలతో చేసిన వేడి వేడిగా చిలకడ దుంప బచ్చల కూర వడలు రెడీ అయిపోయాయి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప బచ్చల కూర వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన చిలకడ దుంపలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన బచ్చల
బచ్చల కూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చిలకడదుంప బచ్చల కూర వడలు తయారు చేసుకునే విధానం. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉడికించిన చిలకడదుంప, ఉడికించిన బంగాళదుంప, తరిగిన బచ్చల కూర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడదుంప బచ్చల కూర వడలు రెడీ. చిలకడదుంప బచ్చల కూర వడలు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా తమ్ముడు? అదే 50-50 చేసుకుందాం. అందరూ వేడివేడిగా ఉంటది కదా. ప్రసాదం అక్క ప్రసాదంలో తింటున్నట్టు మాకు కూడా చూస్తే నీ చేతుల నుంచి ఈ రోజు పండుగ సందర్భంగా అందులోనే మాకు కూడా ఇవ్వను, తినిపిస్తాను. ఓకే, చాలా 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 బాగుంది. అవునా? ఈ అక్క స్వీట్ బాగుందా, ఈ అక్క హాట్ బాగుందా? ఈ అక్కకి ఎప్పుడు పెట్టేది కానీ ఫస్ట్ మీకే. ఉప్పు ఊది పెట్టాలి. ఎలా ఉంది? కొంచెం ఉప్పేస్తే బాగుంది అనిపిస్తుంది. అంటే కొంచెం చప్పగా తినే వాళ్ళకి, పిల్లలకి కూడా ఇలా కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా ఇండియన్ కిచెన్ కి వచ్చి ఈ రాఖీ పండుగ సందర్భంగా చక్కటి కళను తీసుకొచ్చినందుకు, మంచి వంటకాన్ని అండ్ నా కోసం మంచి సాంగ్ కూడా డెడికేట్ చేసినందుకు సుమతికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు మా ఇద్దరికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీ అభిరుచి ఇండియన్ కిచెన్ వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, చూసారు కదా అండి, రాఖీ పండుగ సందర్భంగా మానస, సుమంత్ చక్కగా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మనకు వినిపించారు. అలాగే 2 టేస్టీ వంటకాలు కూడా మీరు నేర్చుకున్నారు. మిల్లెట్ సేమియా కీర్, అలాగే చిలకడదుంప బచ్చల కూర వడలు చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి రాఖీ పండుగ ప్రత్యేకం. మరో ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి సోదర సోదరి మళ్ళందరికీ కూడా హ్యాపీ రాఖీ.